ఖండించాలి. ఒక్క నిమిషం అండి దయచేసి మనతోటి బుల్లెట్ గారు ఒక్క నిమిషం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ లైన్ అందుబాటులో అవుతా మాట్లాడడం. సత్యం గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి పెద్దలకి అందరూ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం, మాటలు కాస్త చేతల దాకా పోయింది. రాష్ట్రంలో మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. మీరేం చెప్తారు అక్షర సత్యం గారు? సార్ మీరు చెప్పిన ఇంట్రో విన్నాను నేను. ఇప్పుడు మీరు చెప్పిన నాకు ఇంట్రొడక్షన్ ఇచ్చిన లైన్ కూడా మీరు కరెక్ట్ గా చెప్పారు. వైసీపీ టీడీపీ మధ్యన ఉన్న ఘర్షణ జరుగుతున్న మాట వాస్తవం. ఆ ఘర్షణ కమ్మ కాపుకి మధ్యన ఘర్షణ అన్నట్టుగా చిత్రీకరించడానికి సోదరులు వెంకటేష్ గారు కొంతమంది వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అది ముమ్మాటికి నేను ఖండిస్తున్నాను సార్. కాపులకి కమ్మలకి కానీ లేదా కాపుల మీద కక్ష సాధిస్తున్నారు అనేది ముమ్మాటికి కాపుల మీద కక్ష సాధిస్తున్నారు అన్నది ఒప్పుకుంటా. అది టీడీపీ సాధించింది, గతంలో వైసీపీ సాధించింది. కానీ అంబటి రాంబాబుని అరెస్ట్ అయితే కాపులను అరెస్ట్ చేసినట్టు, కాపులకి అన్యాయం జరుగుతున్నట్టు అని ఏది మన సెంగులూరు వెంకటేష్ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. మరి ఎవరిని అరెస్ట్ చేస్తే కాపులను అరెస్ట్ చేసినట్టు మీ దృష్టిలో? సార్ ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఒక అంబటి రాంబాబు కానీ, ఒక కొడాల నాని కానీ, రోజా కానీ, లేదా అతను ఎవరో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా 4 బూతులు మాట్లాడినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించి ఉంటుంటే ఈ రోజు నీ దౌర్భాగ్య పరిస్థితి వచ్చిండేది. కానీ అమ్మ మొగుడు అన్న రోజునే ఖండించి ఉంటుంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని లకారం బాస్తోటి లా కొడకాన్ని తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సింగమూరి వెంకటేశ్వర గారి ఈ కాపు సంఘాలు ఖండించి ఉంటుంటే ఈ రోజు నీ దౌర్భాగ్య పరిస్థితి వచ్చిండేది కాదు. కాపు ఆడబోచుల్ని, కాపు అబ్బాయిలు కాకినాడ ఎంత డౌలు కొట్టారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు. ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటుంటే అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక అంబటి రాంబాబునో, జోగి రమేష్ నో, లేదా ఎవరో అతను దళిత నాయకుడు ఏళ్ళు అరెస్ట్ చేశారు. కానీ ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఒక రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఒక కొడాల నాని ఇంటికి ఎందుకు అరెస్ట్ చేయాలి? వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఇటు తప్పు ఉంది, అటు తప్పు ఉంది. కానీ దాన్ని ఏదో వైసీపీ తీసుకొచ్చి రంగా గారిని, అంబటి రాంబాబుని కలపడం తీసేయండి. ఆ వెబ్సైట్ తీసేయండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు కలుపుకుంటారు, నచ్చిన వాళ్ళు వ్యతిరేకించుకుంటారు. కానీ అది తీసేసేయండి. ఇప్పుడు ఏం చెప్తారు? మాజీ మంత్రుల మీద దాడుల గురించి ఏం చెప్తారు? దాడులు అద్భుతం అంటారా? సార్ ఇప్పుడు అరెస్ట్ మొత్తం అందరినీ చేయాలి సార్. అలాగే రేపు పొద్దున వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ పార్టీలో బూతులు తిట్టిన వాళ్ళని, టీడీపీ లేదా జనసేన పార్టీ నుంచి బూతులు తిట్టో రెచ్చిపోయే వాళ్ళని అరెస్ట్ చేయాలి, మక్కలు ఎరగదన్నాలే. కొంతకాలానికి ఆగుతుంది. నిన్నటి వరకు రౌడీ రాజ్యం చేసేసి ఇవాళ మారిపోవాలంటే మారదండి. వెళ్ళే శుద్ధాంతిలే కాదు ఇప్పుడు వచ్చినోళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళే. వీళ్ళు ఒకళ్ళొకరు తన్నినప్పుడు భయం పుట్టాలి. అయ్యి బాబోయ్ నేను ఇవాళ రెచ్చిపోతాను, రేపు పొద్దున ప్రభుత్వం పోతే అంబటి రాంబాబు గారు కాల్ ఆఫీస్ మధ్య ఏదో పెట్టారు లేదా అంటారు కదా, అలా రేపు పొద్దున నన్ను చేస్తారు ఈ ప్రభుత్వం మారితే అనే భయం నాయకుల్లో రావాలండి. అది ఎవరైనా సరే. ఇప్పుడు సార్ ఇక్కడ అసలు డిబేట్ కొద్దాం సార్. ఇప్పుడు అరెస్ట్ ముమ్మాటికి నేను సమర్థిస్తాను సార్. అందరిని అరెస్ట్ చేయాలి. అలాగే ఒక కులపోడిని కాకుండా, ఒక వర్గపోడిని కాకుండా, ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద, ఒక కొడాల నాని మీద, ఒక రోజా ఇలాంటి వాళ్ళ మీద కూడా అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. చేసిన తప్పులు బూతుల్ని కారణంగా చూపిస్తూ బూతుల మీద అయితే దాడి చేయడం ముమ్మాటికి తప్పండి. ఇప్పుడు మన టీడీపీ మీద దాడి చేశారని మీరు కేసులు పెట్టి నాన్న బేభత్సం చేసి ఇవాళ అంబటి రాంబాబు ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయడం ముమ్మాటికి తప్పు. దాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థితిలో తెలుగుదేశం ఉండడం చాలా విచారకరం. ఇప్పటికో కూడా నేను ఇందాక ఏదో తెలుగుదేశం అధ్యక్షులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు చూశాను. కానీ మీరు నిన్నటి వరకు ఒక గంట క్రితం కూడా ఖండించిన పాపాలు పోలే తెలుగుదేశం పోతే అది ముమ్మాటికి తప్పండి. అయితే ఏంటి వైసీపీ నాయకులు డీజీపీ గారి ఇంటికి, ఎస్పీ గారి ఇంటికి వెళ్తే తలుపు తీర్చలేదు, తీలే ముమ్మాటికి తప్పే. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డీజీపీ అపాయింట్మెంట్ తీసుకుంటే డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలే ఒక పార్టీ అధినేతకే. మరి ఆ రోజు మీరు రెచ్చిపోయారు కదా, అధికారం మీ చేతిలో ఉందని. మరి ఆ రోజు తెలీదా మీకు అధికారం అనేది శాశ్వతం కాదు, ఇవాళ మనం ఉన్న రేపు మరి ప్రతిపక్షంలో మన పరిస్థితి అవుతుంది. చేసిన కారణం మీరు అనుభవించాలి. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు చేసిన కారణం రేపు అనుభవిస్తారు. వాళ్ళు దౌర్జన్యమైన పాలన చేసేసి పూర్తి చేసినప్పుడు ఖండించకుండా అంబటి రాంబాబు నా కులంతో సంబంధం లేదు, నేను రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అది తీసేయండి సార్. కులాలు వద్దు. ఇక్కడ దాడుల గురించి అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి. మాట్లాడితే చెంగులూరు వెంకటేశ్వర కులం అంటారు. తీసేసేయండి సార్, వాళ్ళ మాటలు తీసేసేయండి. ఆల్రెడీ నేను వద్దన్నగా డిస్కషన్ పార్టీ నుంచి వెళ్ళాడా? ఇప్పుడు సార్ నేను ఇప్పుడు చివరిగా చెప్పేది ఏంటంటే దాడి చేయడం, ఇళ్ల మీద దాడి చేయడం ముమ్మాటికి తప్పు. దాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉండడం తప్పు. తర్వాత 1000 మంది 10,000 మంది వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు అమ్మాయి అదే తిట్టినా తిడుతుంది. 1000 మంది 10,000 మంది వచ్చింది, ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. అయ్యాల డీజీపీ ఆయన పేరు గౌతమ్ సావంగ్ గారు చెప్పులు ఇచ్చినప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే సావంగ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పరిస్థితి వచ్చిండే కానీ టీడీపీ నిలబెట్టి అడిగేవాళ్ళమే. రైట్ సమయం లేదు. సత్యం గారు ధన్యవాదాలు. ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. సమయం చాలా తక్కువ ఉంది. 1 word కంక్లూజన్ అండి శేఖర్ రెడ్డి గారు. నెక్స్ట్ మీకు 1 word కంక్లూజన్ మీకు ఇస్తారండి దయచేసి. ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా
దిగబడ్డాము మేమందరం కూడా. ఈ రోజు మేము టూ టౌన్ ఎమ్మెల్యే గారు వాయిస్ లాగా ఉంది, అవునా? చంద్రబాబు నాయుడు మా మంత్రుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సంస్కృతి కాదు. చంద్రబాబు నాయుడు ముద్రగడ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బాయి చౌదరి ఇంటిపై దాడి చేశారు సార్. అలాగే హిందూపూర్ వైసీపీ ఆఫీస్ పై దాడిశెట్టి రాజాపై, ఉప్పాల హారిక రాముపై, దేవినేని అవినాష్ పై, చిత్తూరు రెడ్డప్ప ఆఫీస్ పై, మర్గాన్ భరత్ ఆఫీస్ పై, విడుదల రజనీ గారిపై, నంబూరు శంకర్రావు గారిపై, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై, అదేవిధంగా మాజీ టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారిపై, చివరికి సాక్షి ఆఫీస్ పై, డక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేశారు సార్. ఇవన్నీ దాడులు జరిగాయి కానీ టీడీపీ వాళ్ళు మాత్రం శాంతి కాముకులు సార్, మదర్ తెరిస్తా వారసులు సార్, ఎవరు ప్రోత్సాహం లేదు సార్, వీళ్ళందరి మీద దాడులు జరగలేదు సార్. ఫైనల్ గా కంక్లూజన్, వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి శేఖర్ రెడ్డి గారు. మీరు ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏం చెప్తా ఉంటారు? ఎందుకంటే దయచేసి మీ నాయకులు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్ పాస్ చేయండి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది, రాష్ట్రంలో పరిస్థితులు వాళ్ళకు మెసేజ్ ఇచ్చుకుంటారా? సార్ పిల్లి ఉపవాసం ఉందంటే కానీ పుట్ల రొయ్యలు మాయమైనాయంట సార్. పిల్లి ఉపవాసం ఉంది, పిల్లి బ్రహ్మచారే కానీ ఏదైతే పిల్లి శాఖారే కానీ పుట్ల రొయ్యలు మాయమైపోయినాయంట. అట్టుంది తెలుగుదేశం పార్టీ విజయకిరణ్ మాట సార్. విజయకిరణ్ ఒక మాట అన్నాడు సార్, మేము సమయం మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే 5 నిమిషాలు చాలంటారు సార్. ఏదో ఆదేశించమనండి, మేము కూడా 40% ఉన్నాం. అవును, వద్దండి ఈ ఆదేశించటాలు, శాసించటాలు, దాడులు వద్దు సార్. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకుందాం, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్దాం, చట్ట ప్రకారం వీళ్ళందరూ చెప్తున్నారు కదా చూపిస్తారండి. దాడి చేశామని. దాడి చేసింది ఎవరు మీరు చూడండి. ఫస్ట్ ఎవరు దాడి చేశారు చూడండి, వైసీపీ మహిళా నాయకురాలు. చూడండి, మీరు వచ్చిన తర్వాత దాడి చేస్తారా? మీరు రాకుండా ఎందుకు దాడి చేస్తారు? చూడు కొంచెం రాళ్ళు వేస్తే చూస్తూ ఉంటారా? మొదటి రాయి వేసింది ఎవరో చూడండి, మళ్ళీ చూసండి, మళ్ళీ కూడా చూపిస్తా. మీకు కూడా పెట్టా చూడండి. రాళ్ళు వేసింది మీరు, దాడి చేసింది మీరు, దాడి చేసింది మీరు. కాబట్టి మీరు దాడి చేస్తే మేము చేతులు కట్టుకొని కొట్టండి. రాళ్ళు మొదట దాడి చేసింది వైసీపీ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తల పైన. మీరు మా పైన దాడి చేశారు. దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలి. మీరు ప్రతిదాడి చేయడం కాదు, అది చట్టం. అవునా? అది చట్ట ప్రకారం అలా చేయాలి. మీరు చేయడానికి రౌడీయిజం చేయడానికి మీకు లైసెన్స్ అవునా? కాపాడుకోవద్దు, కొట్టండి. మీరు రాళ్ళు వేసి మమ్మల్ని చంపితే మా పైన కేసులు మీరు వెళ్ళి కేసు పెడతా ఉన్నారా? మీరు మా పైన రాళ్ళు వేస్తూ ఉంటారు, మేము జస్ట్ కేసు పెట్టారా? ఏం మాట్లాడుతున్నారండి? మీకో న్యాయం మాకో న్యాయం, మీకో న్యాయం మాకో న్యాయం. ఆ దాడి మాత్రం పూర్తిగా పురుగొల్పింది వైసీపీ నాయకులే. మీరు రాళ్ళు వేసి మమ్మల్ని రక్షించారు. విజయ్ గారు, ప్రజాస్వామ్యంలో దాడులు తప్పు సార్. ఎవరైనా సరే దాడులు మీరు గుర్తించి ఇరు వర్గాల్లో ఎవరెవరు ఉన్నాయో కేసులు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి. అది కనుక జరిగితే ఖచ్చితంగా ఎవరు కూడా దాని గురించి అబ్జెక్షన్ ఉండదు, మాట్లాడరు. లేదు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆ వైసీపీ వాళ్ళ మీదే కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళని కనుక లోపల బానాయిస్తే ఇది పక్షపాతంగా జరిగిందని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఇది ఒక పెద్ద రైవలరీగా క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడో ఎప్పుడో విన్నాం, రాయలసీమలోనో ఎక్కడో పెనుగండలోనో పులివెందులోని, రేపొద్దున గుంటూరులో అంట, లేకపోతే ఎక్కడ కొట్టిపాడు సెంటర్ అంట, లేదా గుజ్జనగొల్ల సెంటర్ అంట, లేకపోతే అరండల్పేట అంట.